నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకొక విషయం గుర్తు చేస్తున్నానండి. మరి కొద్ది రోజులలో, మరో 8 రోజులలో అంటే 30వ తారీఖు మనకేమవుతుందంటే శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. సింహరాశి నుండి చూస్తే 8వ స్థానంలో, అష్టమ స్థానంలో శని ఉంటాడు. అప్పుడు సింహరాశి వారికి అష్టమ శని అనేది కూడా మొదలైంది. ఇది కేవలం 2.5 సంవత్సరాలు ఉంటుంది. 2.5 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదండి. ఎన్నో ఎన్నో విధాలుగా మనకు నష్టాలు, కష్టాలు ఇవన్నీ జరిగేది అదే. అక్కడే 2.5 సంవత్సరాలు. మనం 100 సంవత్సరాలు అంటే మనం సంపాదించి చాలా సంవత్సరాల నుండి సంపాదించింది కూడా ఇక్కడ పోగొట్టవలసిన పరిస్థితి వస్తది. మనం ఒక దారి 99 మెట్లు ఎక్కే టైం ఇది. అక్కడి నుండి జారి కింద పడిపోతారు. 2.5 సంవత్సరాలు ఉంటుంది. అందుకే చెప్తున్నానండి. శని అనుగ్రహం పొందాలంటే మీరు ఖచ్చితంగా శని హోమం జరిపించుకోవాల్సిందే. అది ఎప్పుడు పడితే అప్పుడు చేయించుకోవడానికి లేదు. మా పండితులు చేయించుకుంటాం, మేము తర్వాత చేయించుకుంటాం, మేము ఇంకొక నెలకు చేయించుకుంటాం అంటే కుదరదండి. ఎందుకంటే శని రాశి మారకముందే శని హోమం. గేట్లు తెరుచుకొనున్నాడు. శని హోమం చేశారనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడే మీకు వినతులు స్వీకరిస్తున్నాడు శనీశ్వరుడు. కుంభరాశిలో నుండి వెళ్ళిపోతే మళ్ళీ ఉండదండి. నేను 2.5 సంవత్సరాల నుండి చెప్తున్నాను. శని హోమం చేయించుకోండి, చేయించుకోండి, చేయించుకోండి అని. ఇక లాస్ట్ ఫైనల్ చేయించుకోండి. ఇక్కడ మిస్ అయిందనుకోండి, ఇంక నేను చెప్పడానికి అవకాశం లేదండి ఇంక. నేను చెప్పను, ఇంక అయిపోయింది. శని మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత చెప్తాను మళ్ళీ. శని హోమం చేయించుకోండి, మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పేసి. ఇలాంటి అవకాశాన్ని మీరు మిస్ చేశారంటే, మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మళ్ళీ అవకాశం రాదండి. అందుకే మన నంబర్‌లకు కాల్